అటువంటి పథకాల విషయంలో కానీ అలుపెరగని పోరాటం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. చాలా సమయం మా 99 టీవీ ప్రేక్షకుల కోసం మీ టైం స్పెండ్ చేసినందుకు చాలా చెప్తూ ఉన్నారు. సో 16 నెలల పాలన ప్రజారంజకం కాదు అనేది తాడిపర్తి చంద్రశేఖర్ గారు చెప్తూ ఉన్న మాట. ఆయన జగన్ టీం 11లో ఒకరు. మొదట్లో తాటిపర్తి చంద్రశేఖర్ జనసేనలోకి వచ్చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బట్ ఆయన ఆ పార్టీకే స్టాండ్ అయ్యి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పాలన ఏం బాగాలేదు, ఖచ్చితంగా 2029లో 2029లో మనం ఎండ్ చేద్దామంటే ఎండ్ చేయలేకపోతూ ఉన్నాం. అంటే విషయాలు గుర్తుకొస్తున్నాయి. మీ మీద మొదట్లో జరిగిన ప్రచారం ఏంటంటే జగన్ లేకపోతే ఇంకో 2-3 ఎమ్మెల్యేలు తప్ప మీ పార్టీలో వైసీపీలో ఇంకా మిగలరు, ఫస్ట్ వచ్చేసేది తాటిపర్తి చంద్రశేఖర్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బట్ ఈ 16 నెలల కాలంలో అయితే మీ అడుగులు చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా జగన్ వెంటే నడుస్తారు అనేది ఒకటి స్పష్టమవుతున్న పరిస్థితి. ఎక్కడా కూడా మీరు చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఎక్కడ మీ విమర్శల దాడిని ఆ జడిని ఎక్కడా కూడా తగ్గించట్లేదు, క్రమక్రమంగా పెంచుకుంటూనే వెళ్తూ ఉన్నారు. రీసెంట్గా చూశాను నేను మీ ఎక్స్లో మీరు పెట్టిన పోస్టులు, అంటే చాలా దారుణంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దారుణంగా లేదండి, దారుణం ఇన్ ద సెన్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ కూటమి పాలన గురించి. యా, చాలా సంతోషం, మీరు ఇంపార్టెంట్ అంశాన్ని లేపారు. చంద్రశేఖర్ అనేటటువంటి నేను మీకు ఎలక్షన్స్ లో పోటీ చేయక ముందు నుంచి కూడా తెలుసు. రాజకీయాలని నిస్వార్థంగా చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను. నాకు అధికార పార్టీ ఉందా ప్రతిపక్ష పార్టీలో ఉన్నానా అనేటటువంటి తేడా నాకు లేనే లేదు. 99 టీవీలో అనేక డిబేట్స్లో నేను పార్టిసిపేట్ చేసిన సందర్భంగా కూడా నేను చెప్పాను, నా రాజకీయ అడుగులు పేదవాళ్ళకి మంచి చేయటానికి, ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కోసం కానీ లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి ఆ యొక్క అడుగులనే నన్ను ఆకర్షించిందని కూడా గతంలో కూడా నేను చెప్పాను. నేనేమంటానంటే ఇవాళ ప్రతిపక్ష పాత్రను పోషించటం నేను ఆనందంగా పోషిస్తున్నా. ఇంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది? ప్రజల పక్షాన నిస్వార్థంగా 5 సంవత్సరాలు పోరాటం చేసేటటువంటి అవకాశం నాకు దక్కినప్పుడు ఆ పనికి మాలినటువంటి ఆ డబ్బు కోసం ఈ తప్పుడు విధానాలను అవలంబిస్తున్నటువంటి వ్యక్తుల మీద నేనెందుకు ప్రశ్నించకుండా ఉంటా? నా నియోజకవర్గంలో జరిగే తప్పును ప్రశ్నిస్తున్నా, రాష్ట్రంలో జరిగేటటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తున్నా, అది ఏ స్థాయి వ్యక్తి తప్పు చేసినా కానీ ప్రశ్నిస్తున్నా. నా ట్వీట్లలో కూడా మీరు గమనించినట్లయితే ఎక్కడ పరుష పదజాలం నా ట్వీట్లో ఉండదు. నేను విధానపరంగానే మాట్లాడతాను, విధానపరంగానే విమర్శిస్తాను తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించను. నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి నేను ప్రతి విషయంలో స్పందిస్తున్నా. అది వ్యతిరేకంగా నేను పార్టీ మారుతానని ఎవరో అన్నారు అంటున్నారు కదా, కావాలని నాపై చేసినటువంటి దుష్ప్రచారం తప్ప దానిలో ఎలాంటి వాస్తవము లేనే లేదు. నాకు కండవ జారిపోయినప్పుడు అది నేను నిలబడ్డప్పుడు జాతీయ గీతం పాడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా, నిలబడ్డప్పుడు పైన వేసుకున్నటువంటి సిల్క్ కండవ జారి కింద పడిపోయింది. జాతీయ గీతం ఆలపించేటప్పుడు కిందికి వంగి తీసుకోవడం అనేది గౌరవం కాదు కాబట్టి నేను అలాగే ఉండిపోయాను. ఆ సమయంలో తీసినటువంటి క్లిప్నే విపరీతంగా వైరల్ చేశారు. అంతే తప్ప ఎవరితోటి మాట్లాడింది, సంప్రదించింది లేదా ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంది, ఇది కట్టుకథ, కల్పిత కథలు తప్ప వాస్తవం కాదు. గతంలో కూడా స్టార్టింగ్ లో కూడా ఇదే క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు కూడా మరింత